శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్ల షష్ఠి, బుధవారము, హస్త నక్షత్రము. బుధవారము విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఆ స్వామిని ఒక చిన్ని శ్లోకంతో స్మరిస్తే విన్న సకల శుభాలు కలుగుతాయి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ. ఈ శ్లోకాన్ని విన్న అందరికీ సకల శుభాలు కలుగుతాయి. ఇక ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని మనం పారాయణం చేసుకుందాము. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోత్ వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ ముకుళితకరోత్తం సమకుటాః. అమ్మా ఆదిశక్తి, జగజ్జనని, శివాని, నీ త్రిగుణాల వలన ఉద్భవించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చేయబడే పూజ నీ పాదార విందాలకే చేయబడితే అది సరి అయిన పూజ అవుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా మణిగణ ఖచ్చితమైన భవదీయ పాద పీఠ సన్నిధిని ఎల్లప్పుడూ ముకుళిత హస్తులై ఉంటారు కదమ్మా. అమ్మా ఆదిశక్తి, త్రిమూర్తులు కూడా నీ పాద పద్మాలను ఆశ్రయించి ఉంటున్నారు. అలాంటి దివ్యమైన జగజ్జనని నీకివే మా శతసహస్ర కోటి ప్రణామాలు. అమ్మా నీకు మేము ఎప్పుడూ నిన్ను శరణు వేడుతున్నాము. ఇక బ్రహ్మాది దేవతలతో కూడా మనందరము అమ్మవారిని ఈ విధంగా శరణు వేడుదాము. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయ మాం. ఆనందరూపిణి పాలయ మాం అంటూ మనందరము బ్రహ్మాది దేవతలతో కూడి అమ్మవారిని శరణు వేడుదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటే అమ్మవారు తన దివ్య అనుగ్రహాన్ని మన మీద కూడా ప్రసరింపచేస్తుంది. ఈ వీడియో నచ్చిన వారు లైక్